Hello, hi everyone. His name is Deepak. I&CAT department lo assistant executive engineer. So he is a gazetted officer now. Congratulations, థ్యాంక్ యూ Deepak. సార్. సో ఏంటి నీ ప్రిపరేషన్ ఎలా జరిగింది, ఎప్పుడు పాస్డ్ అవుట్, ఏ కాలేజ్, సో గేట్ మాస్టర్స్ ఎలా హెల్ప్ అయింది, తర్వాత నువ్వు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, హడిల్స్ ఫేస్ చేసినావు, సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ అప్కమింగ్ ఆస్పిరెంట్స్. యాక్చువల్లీ నాది 2018లో పాస్ అవుట్ అయింది సార్. నేను బీటెక్ 18 passed out. కాలేజ్ 18 పాస్ అవుట్. ఓకే. సో 18 తర్వాత నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గరనే ఉన్నా. కంప్లీట్గా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంది. మా ఫ్యామిలీ ఏంటంటే కంప్లీట్గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఇంటి దగ్గరనే ఉండిపోయిన తర్వాత అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, నా డిప్లొమా క్లాస్మేట్. అంటే నేను డిప్లొమాతో వచ్చిన, నేను డిప్లొమా నుంచి బీటెక్. సో నాది 18లో పాస్ అవుట్ అయిపోయింది. తను 16లో జాబ్ వచ్చేసింది. అప్పుడే మనకు అప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ 16లో వచ్చింది. సో 16లో తను 8 జాబ్ కొట్టేసిండు. సో తను ఎప్పుడు నాకు చెప్తా ఉండే అన్నమాట, ఇట్లా ఇట్లా జాబ్స్ పడతాయిరా అంటే. తన నుంచే నాకు అవేర్నెస్ మన వచ్చింది. స్టూడెంట్ అబ్బాయి, మన స్టూడెంట్ గేట్ మాస్టర్స్ అకాడమీ స్టూడెంట్, పేరేంది? చేతన్ సార్. ఓకే, చేతనా? ఓకే చేతన్. ఓకే. సో తను చెప్తా ఉండే. సో నేను ఏంటంటే యాక్చువల్ నేను 18లోనే, బిఫోర్ కరోనా 18లోనే నేను కోచింగ్ తీసుకుందాం అనుకున్నా. నాకేంటంటే అంటే నా ఫ్రెండ్స్ కూడా 18లో ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నారు సార్ కోచింగ్, చాలా మంది నా బీటెక్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడే 18లో నోటిఫికేషన్స్ వస్తుంది అనేసి అన్నారు. ఆ టైంలో నేను వచ్చి తీసుకుందాం అనుకున్నా. బట్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఇంటి దగ్గర నుండి పోవాల్సి వచ్చింది. ప్లేస్ అయ్యారా ఫ్రెండ్స్ తీసుకున్నారు. మా ఫ్రెండ్స్లలో రవిదాస్ అని మొన్న తనకు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూగా వచ్చింది సార్. ఓకే. తను. సో వాళ్ళ ద్వారా నేను ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను జాయిన్ అయిన. యాక్చువల్ నేను 2020లో ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను సార్. 2022లో నేను జాయిన్ అయ్యాను సార్. అంటే 18 పాస్డ్ అవుట్ అంటే దగ్గర దగ్గర 4 సంవత్సరాలు మీరు ఇంటికాడే ఉన్నారు. ఇంటి దగ్గరనే ఉన్నా సార్. నేను కంప్లీట్ గా ఇంటి దగ్గరనే ఉన్నా. మొత్తం వ్యవసాయం చేశారు 4 సంవత్సరాలు. ఇంట్లో వాళ్ళకు నాన్న వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారు. ఏంటంటే మా ఫ్యామిలీ కూడా అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా మా తమ్ముడు తను డిగ్రీ చేస్తున్నాడు సార్ హైదరాబాద్ లో. ఇంట్లో ఎవరు లేకుండా, సో మేమే ఉండాలి, సపోర్ట్ గా ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి నేను ఉండిన ఫ్యామిలీ బాధ్యతలన్నీ నువ్వు చూసుకున్నా సార్. తర్వాత ఇక్కడ గేట్ మాస్టర్స్కి వచ్చి జాయిన్ అయ్యాక అక్కడ నుంచి తర్వాత తమ్ముడిది వెంటనే డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. తను నా కోసం తను ఇంటి దగ్గర ఉన్నాడు, నేను ఇటు ఉన్నా సార్. కంప్లీట్గా నాకు 2 years అయితే మా ఫ్యామిలీ నుంచి అయితే ఎటువంటి ప్రెషర్ లేదు. ఓకే మీరు ఫ్రీగా చదువుకోండి, మీ పని మీరు చేసుకుంటా ఉండండి అనేసి చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు గేట్ మాస్టర్స్ అకాడమీ కూడా స్టాఫ్ కావచ్చు, లైక్ ఒక ఫ్రెండ్స్ లాగా నాకు ఇట్లా ఇట్లా మీ స్ట్రాటజీస్ కావచ్చు, మీ డైరెక్ట్ ఇట్లా చదువుకోవాలి, ఇట్లా ఉంటుంది అనేసి చాలా అంటే చాలా నేను నేర్చుకున్నా సార్ ఇక్కడ జాయిన్ అయ్యాక. యాక్చువల్గా మన దగ్గర ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్ అనేది దానికన్నా కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఎవరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయరు, చాలా ఫ్రెండ్స్గా కలిసిపోయి ఉంటారు. అవునవును సార్. మా క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా అంటే ఇవి ఇంటర్వెల్ టైంలలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వచ్చి అడగండి అనేసి సార్ వాళ్ళు చెప్తుండే. అట్లా బాగా మేము కూడా సార్లకు బాగా అంటే బాగా క్లోజ్ అయిపోయినాం ఫ్రెండ్లీ నేచర్లో. సార్ కూడా వాళ్ళ ఒక స్ట్రాటజీస్ ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా చదవాలి అనేది ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఈ వీటితో పాటు కాకుండా ఇంకోటి మీరు ఏంటంటే టెస్ట్ సిరీస్లు కూడా బాగా రాయాలి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా అంటే బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నేను నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ క్లాస్ మీకు స్ట్రెంతోమీటర్ చెప్పింది నేనేనా? మీరే సార్. నేనే చెప్పానా? ఫస్ట్ క్లాస్లో నేను రాంగ్లోనే సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఒక 5 పాయింట్లు చెప్తా. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు చేయాల్సిన 5 పనులు ఏంటి అనేది. అందులో నేను చెప్పే 4వ పాయింట్ టెస్ట్ సిరీస్లు ఖచ్చితంగా రాయాల్సిందే అని. అది మన దగ్గర పెట్టే టెస్ట్ సిరీస్లు అయినా పర్లేదు, ఎక్కడ పెట్టే టెస్ట్ సిరీస్లు అయినా పర్లేదు, ఖచ్చితంగా రాసి మీ పెర్ఫార్మెన్స్ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవుతారని నేను పాయింట్ చెప్పాను మీకు. సో మీకు ఐడియా ఉందో లేదో, ఇప్పుడు కూడా మీరు స్ట్రెంతోమీటర్ బుక్ ఓపెన్ చేయండి, ఫస్ట్ పేజ్లో అవే ఉంటాయి 5 పాయింట్లు. టీచ్ చేశారు మాకు, ఒకటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇంకోటి జీటీ సార్, జియోటెక్. ఓకే, జియోటెక్ సార్. సో బాగా చెప్పారు సార్. నాకైతే బాగా అంటే చాలా చాలా హెల్ప్ఫుల్గా అయింది సార్, చాలా యూస్ఫుల్ అయింది గేట్ మాస్టర్ అకాడమీ. నేను నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు జిఎంఏ స్టాఫ్, మీ అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సార్. నేను అసలు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నేర్చుకున్నాను. అట్లా కాకుండా ఏంటంటే మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఉండే. మా ఫ్యామిలీ కంప్లీట్గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మా అమ్మ ఎంత ఇన్నోసెంట్ అంటే తనకు ఇట్లా గ్యాస్ స్టవ్ కూడా ఆన్ చేయడానికి రాదు సార్, అంత ఇన్నోసెంట్. సో ఏంటంటే ఇట్లా ఇప్పుడు మా పేరెంట్స్ కూడా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మీ మదర్ ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ మదర్
చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సో మీరు 4 years వ్యవసాయం చేశారు. 4 years అయితే ఇంట్లోనే సార్. ఇప్పుడు ఐఎన్ కార్డ్లో ప్లేస్ అయ్యారు. ఐఎన్ కార్డ్లో మొత్తానికి మీలాగా వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా మీరు వాటర్ ఇస్తారు. సో కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, బ్రిడ్జిలు కన్స్ట్రక్ట్ చేస్తారు, వాళ్ళందరికీ వాటర్ ఇస్తారు. మొత్తానికి నీ రిలేటెడ్ ఏదైతే 4 సంవత్సరాలు వర్క్ చేసావో, 4 సంవత్సరాలు చదివింది, 4 సంవత్సరాలు వర్క్ చేసింది కలిపి రెండింటికి సంబంధించిన పోస్ట్లో ప్లేస్ అయ్యాను. అవును సార్. ఓకే. సో మరి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఏంది స్టేట్ ఆఫ్ మైండ్ ఏంది అసలు? అప్పుడు ఎలా ఫీల్ అయ్యాను నువ్వు? ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యాక నేను ఇంట్లోనే ఉన్నా సార్ కొన్ని రోజులు. సో నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేసి కొన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉన్నా సార్. ఇంటి దగ్గర ఉన్నాక మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండి మళ్ళీ సేమ్ స్టడీ హాల్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ నేను. సో ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చుంటే నీ జాబ్ వచ్చుండేదా? ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే రాసావో ఫస్ట్ ఎగ్జామ్లో యాక్చువల్గా నాది ఏడబల్ఈ మిస్ అవుతుండే సార్. అంటే నేను అప్పుడు మనకు ఆఫ్లైన్ ఉండే కదా సార్. నేను జిఎస్లో దగ్గర ఒక 30 నుంచి 40 క్వశ్చన్స్ నాకు అంటే టైం మేనేజ్మెంట్ సరిగా తెలియక నేను ఒక మిస్ చేసుకున్నా సార్. నేను బబ్లింగ్ చేయలేదు. సో తర్వాత ఏ బాగా రాశాను సార్. రాశాను. ఓకే. రాసిన తర్వాత కూడా ఇవన్నీ తర్వాత అయ్యో నాకు ఏడబల్ఈ మిస్ అయింది, అట్లీస్ట్ నాకు అయినా వస్తుందనే ఒక నమ్మకం ఉండే సార్ బాగా. సో తర్వాత ఇవన్నీ క్యాన్సిల్ అయ్యేసరికి మళ్ళీ అంటే ఒక వైపు ఏమో బాధ, ఇంకో వైపు ఏమో ఆనందం. ఓకే, మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది నాకు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ వచ్చిందని. సో ఈసారి మాత్రం గట్టి కూర్చున్నావు అయితే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు అని అవకాశం మళ్ళీ ఒకసారి ఛాన్స్ వచ్చింది. సో ఈసారి మళ్ళీ మిస్ చేసుకోవద్దు అనేసి బాగా మళ్ళీ చాలా చదవాలి, మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనేసి బాగా వచ్చింది సార్. ఆ టైంలో నేను దగ్గర మొత్తం ప్రిపరేషన్ సార్ కంప్లీట్ గా. తినాలి, పడుకోవాలి, చదవాలి, అంతే. చైర్మన్ సార్ చెప్పినట్టు. అవునవును సార్. తినాలి, చదువుకోవాలి, పడుకోవాలి, ఈ 3 పనుల ఇంకే పని చేయొద్దు, వేరే పని ఏం చేయదు సార్. సో మొత్తానికి ఫైనల్ గా ప్లేస్ అయినా సార్. సో నీ డ్రీమ్ జాబ్ ఇదేనా? ఇంకా ఫర్దర్ గా వేరే వాటికి ప్రిపేర్ అవ్వి ఇంకా మంచి పొజిషన్ పోదాం చూస్తున్నావా, లేదా ఇక్కడ ఆగిపోదాం చూస్తున్నావా? లేదు సార్, యాక్చువల్ నాకు ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోనే చేయాలని ఉండేది సార్ చిన్నప్పటి నుంచి. సో అట్లా అనేసి నేను సివిల్ తీసుకొని టుడే నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాను సార్. వెరీ గుడ్. ఇంకా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి సో మీరు ఇచ్చే సజెషన్స్, మీ ప్రిపరేషన్ ఎలా సాగింది, ఎలా చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు, మీ వాల్యుబుల్ సజెషన్స్ అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి చెప్పండి. నా సజెషన్ ఒకటే, మీరేందంటే మీరు ఏం చేయాలనుకున్నా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్ముకోండి. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మిస్ అవ్వద్దు. సో ఒక వర్క్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా ఆ వర్క్ మీదనే మీరు ఫోకస్ పెట్టాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకేందంటే వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేసి మనం చాలా అంటే డివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మన మైండ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. కాబట్టి మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు దాని మీదనే ఫోకస్ పెట్టండి, అదే చేయండి, ఆ పనిని మీరు ప్రేమించండి. సో మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పే స్ట్రాటజీస్ కావచ్చు, వాళ్ళ గైడ్ లైన్స్ కావచ్చు, ఫాలో అవ్వండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ తీసుకోండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో అదే మీరు ఓకేనా? సో ఫైనల్గా ఇవన్నీ చేస్తే సక్సెస్ అవుతారు స్టూడెంట్స్. ఓకే సార్, 100% అవుతారు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకేనా? సో నీ సర్వీసెస్ అనేవి సో తెలంగాణ రాష్ట్రానికి సో మంచి సర్వీసెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే.